చెప్పేవాడికి వినేవాడు లోకువా అంటారు. ప్రెస్ మీట్లు పెట్టినప్పుడు మన సినీ తారలు, రాజకీయ నాయకులు ఈ తరహాలోనే మాట్లాడుతుంటారు. ముఖ్యంగా రాజకీయ నాయకులకు ఈ లక్షణం ఎక్కువ ఉంటుంది. మీడియా వాళ్ళు ఏదైనా ఇబ్బందికర ప్రశ్న వేస్తే వాళ్ళ మీదకి పంచులు విసిరేస్తుంటారు. జర్నలిస్టులకు పొలిటికల్ ఉద్దేశాలు ఆపాదించి పంచులు వేయడం మన నాయకులకు బాగానే అలవాటు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా రాజకీయ నాయకుడే కదా. మన పొలిటికల్ లీడర్ల తరహాలోనే పంచు వేయబోయాడు. అయితే ఓ విలేకరి ఆయనకు తిరిగి పంచు వేసి షాక్ ఇచ్చాడు. నిన్న పవన్ కళ్యాణ్ అనుకోకుండా ఓ ప్రెస్ మీట్ పెట్టి విలేకరులతో మాట్లాడిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఓ విలేకరి పవన్ను రాజకీయాలకు సంబంధించిన ప్రశ్న వేశాడు. దీంతో పవన్కు కోపం వచ్చేసింది. మీరు సినిమా జర్నలిస్టా, పొలిటికల్ జర్నలిస్టా అంటూ పంచు వేశాడు. అయితే ఆ విలేకరి ఏమాత్రం తొనక్కుండా మీరు సినీ హీరో, అలాగే పొలిటీషియన్ కదా సార్ అన్నాడు. అంతే, పవన్ ఇక దీని మీద ఏమీ మాట్లాడడానికి వీల్లేకపోయింది. అయినా మొన్న బాలీవుడ్ క్రిటిక్ అనుపమ చోప్రాకు ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు సినిమాల మీద మాట్లాడాడు. రాజకీయాల ప్రస్తావన కూడా తెచ్చాడు పవన్. మరి ఆమె దగ్గర లేని ఇబ్బంది మన తెలుగు జర్నలిస్టుల దగ్గర ఏమొచ్చింది? వ్యక్తుల ప్రైవేటు జీవితాలు వాళ్ళిష్టం, పబ్లిక్ లైఫ్లోకి వస్తే ఏమైనా అంటాం అన్నాడు మహాకవి. అలాగే ప్రెస్ మీట్ పెట్టినప్పుడు జర్నలిస్టులు కూడా ఏ ప్రశ్నైనా అడగొచ్చండోయ్. ఎర్రతోలు కదా స్టైల్గా ఉంటాడనుకుంటున్నావేమో. మాస్, ఊర్రా మాస్.